ఏంట్రా నీకు అసలు బుద్ధుందా? ఎప్పుడనగా ఆడుకుంటాకెళ్ళావు, ఇప్పుడు వచ్చావా? నీకు అసలు భయం ఉందేరా? స్కూల్ నుంచి వచ్చాక కుసేపు కూడా ఆడుకోకుండా ఎప్పుడు ఇంట్లో ఉండి చదువుకుంటే అత్తమ్మ అని బోర్ రాదమ్మా. స్కూల్లోని చదవడమే, ఇంట్లో చదవడమే, అసలు ఎంత బోర్ వస్తుందో అసలు నీకు తెలుస్తుందమ్మా. ఏంటి ఏమన్నావు? బోర్ వచ్చేస్తుందా? ఏ రోజన్నా బుక్కులు తీసి చదివేవేరా? ఒక్క రోజన్నా హోంవర్క్లు చేసావా? స్కూల్లో నుంచి ఎప్పుడు చూసినా కంప్లైంట్లే, ఎప్పుడు హోంవర్కే చేయడం లేదు, చదవడం లేదు. మళ్ళీ ఇది కాదన్నట్టుగా బయటికి వెళ్ళి ఆటలంట. మళ్ళీ ఎంత బాగా కవరింగ్ ఇస్తున్నావో, నీకు అసలు భయం లేదు. ఇంకోసారి బయటికి వెళ్ళి 2 కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఉండు, అట్లకారు కాల్చుకొచ్చి వాతలేస్తా, కానీ నీకు అస్సలు బుద్ధి రాదురా. అట్లకరితో వాకలేయటమ్మా. ఏ అట్లకరి పోయిందా? దోశలు తిరగేయడం సరిగ్గా రావట్లేదా ఏంటి? అవునరా, అవును రావట్లేదు. అందుకే కదా బాగా కాల్చి వాతలేస్తే కానీ నీకు బుద్ధి రాదని చెప్తున్నాను. అయినా ఇలాంటి సెటైర్లకి ఏం తక్కువ లేదు. రాని మీ నాన్న రానిరా, అప్పుడు చెప్తాను నీ పని. నాది నసా నీది నసా? నేనెలా మాట్లాడుతున్నాను, నువ్వెలా మాట్లాడుతున్నావమ్మా? నేను ఒక్క మాట అంటుంటే నువ్వు 10 మాటలు అంటున్నావు తెలుసా? అయినా నీకు అస్సలు భయం లేదురా. మాట మాటకి ఎదురు చెప్పడం బాగా నేర్చేసుకున్నావు. అసలు ఇదంతా మీ నాన్న నుంచే వచ్చిందిరా. మీ నాన్న గారం పెట్టి నిన్ను బాగా చెడగొడుతున్నారు. నీకు అస్సలు బుద్ధి ఉంటలేదురా ఎదవకనా. నేను అన్ని స్ట్రైట్ గానే మాట్లాడుతున్నాను కదా, నువ్వేంటి ఎదురుగా మాట్లాడుతున్నావు అంటున్నావు? అయ్యయ్యో, నీ కోపంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో కూడా నీకే తెలుస్తలేదమ్మా. అవునవునరా, నాకు అసలు ఏమీ తెలియడం లేదు. నీతో ఏగలేక ఇసుపొచ్చేస్తుందిరా బాబా. ఆడొచ్చిందే ఇప్పుడు బయట నుంచి, మళ్ళీ ఆడుకుందామంటున్నారా? అసలు మీకు భయం ఉందా? అన్నకు తగ్గ చెల్లులు, అసలు బుద్ధుందా మీ ఇద్దరికేని? చూడు, ఆడు ఇప్పుడు ఆడుకుని వచ్చాడు, హోంవర్క్లు చెయ్యాలంటుంటే నేను ఇంతలా క్లాస్ తీసుకుంటే మళ్ళీ నువ్వు వచ్చి అన్నయ్యని ఆడుకుందాం దా అంటున్నావా? అసలు ఇద్దరికిద్దరు తోడు దొంగల్లా తయారవుతున్నారు. రాని మీ నాన్న వచ్చాకప్పుడు ఇద్దరు పని చెప్తాను. చెల్లి, ఇది మనకి ఎప్పుడు ఉండేదే కదా, నడవే మనం ఇంచక్కడగా ఆడుకుందాం. ఏమండి, ఒకసారి ఇలా రండి. నేను ఎంతలా గరుస్తున్నాను, అయినా కానీ మీకు ఏమి వినిపించడం లేదా? ఎప్పుడు చూసినా ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ ఉంటున్నారు. ఈ పిల్లలిద్దరినేమో నాకే వదిలేస్తున్నారా? చూడండి, వీళ్ళిద్దరూ కలిపి ఎలా ఇసిపిస్తున్నారో. అసలు మీకేమన్నా తెలుస్తుందా లేదా? అబ్బబ్బా, ఏంటి నీ గోల? ఎప్పుడు చూసినా పిల్లల మీద నా మీద అరుస్తూ ఉండమేనా? ఏంటి నేను అరుస్తున్నానా? మీ పిల్లలు ఇద్దరితోటి ఏకలేక సస్తున్నాను నేను. అసలు ఒక్క హోంవర్క్ చేయరు, ఏమీ చేయరు. ఊరే పిల్లలు, మీరు అసలు హోంవర్క్ చేయమంటే చెయ్యకండి. ఎప్పుడు చూసినా ఆటలేనా? కుసేపు వెళ్ళి హోంవర్క్ చేసుకోవచ్చు కదరా. మీ అమ్మ అరుపులు వినలేకపోతున్నాను నేను. ఏంటేంటి పిల్లలు హోంవర్క్ చేయడం లేదని నాకు కోపం వచ్చి నేను పిలిస్తే మళ్ళీ పిల్లలతోటి ఇలాగంటున్నారా? మీ అమ్మ అరుపులు వినలేకపోతున్నానని. అంతే, ముగ్గురికి ముగ్గురు తోడు దొంగలే. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇక్కడ నుంచి పోతున్నాను అంతే. నేను ఇంకా వంట చేసుకోవాలి. అబ్బా, అమ్మ వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆడుకుందామా మన ముగ్గురం కలిపి? అయినా అమ్మ ముందన్నా కొద్దిగా డీసెంట్గా ఉండొచ్చు కదరా. మీ అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, కోపం ఎక్కువని. ఆ అరుపులకి మన ఈదులో ఉన్న వాళ్ళందరూ పరిగెట్టేస్తున్నారు. నీకు తెలుసా అసలని? అందుకే కదా నేను తగ్గేదిలే అని చెప్పేసి అమ్మకి అన్ని కరెక్ట్గా ఆన్సర్లు ఇస్తున్నాను. ఏంటేంటి మీ అమ్మ చెప్పిన దానికి అన్ని ఆటలకి నువ్వు కరెక్ట్ సమాధానం ఇస్తున్నావా? ఏటి ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. ఏటేటి మీ అమ్మ చెప్పిన ఆన్సర్స్కి కరెక్ట్ సమాధానంలా లేదురా, అది తిక్క సమాధానాలలా ఉన్నాయి. ఆ తిక్క సమాధానానికి ఆ తిక్కది ఇంకా ఎక్కువ తిక్కగరుతుంది. ఈ 2 తిక్కలకి కలిపి నాకు తలపోటు వచ్చేస్తుందిరా బాబా. అందుకే పగటాలు ఇంట్లో ఉండాలంటేనే సిరాకు వచ్చేస్తుందిరా నాకు. నాకు అన్నీ వినిపిస్తానే ఉన్నాయి. ఇక్కడే వంటగదిలోనే ఉన్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి. మీరు ఏమేమి చేస్తున్నారో ఏమంటున్నారో అన్నీ వినిపిస్తున్నాయి. ఉండండి, నేను వచ్చి అట్లకారు తీసుకుని ముగ్గురికి పెళ్లి చేస్తే కానీ మీరు లైన్లోకి రారు. తిట్టదా మరి? ప్రపంచంలో ఎక్కడ లేని పిల్లలు మాకే కదా ఉన్నారు మమ్మల్ని కాల్చుకుని తింటాకి. మీరు బుక్ అయింది కాక నన్ను కూడా బుక్ చేస్తున్నారు కదరా బాబు. కర్మ కర్మ, ఇలాంటి పిల్లల హై బాబోయ్ కాదురా బాబోయ్, పిల్ల పిడుగులు మీరు.